మిత్రులారా నమస్తే. హృదయపూర్వక ఋషి పంచమి శుభాకాంక్షలు. భాద్రపద శుద్ధ పంచమినే ఋషి పంచమి అంటాం. వినాయక చవితి తర్వాతి రోజు ఋషి పంచమి రోజు మహర్షులను స్మరించుకోవటం మన విద్యుక్త ధర్మం. ఋషులు సమస్త జీవజాతికి జన్మనిచ్చినటువంటి వారు. సమస్త జ్ఞాన సంపదను ప్రసాదించినటువంటి వారు ఈ ఋషులు. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇలాంటి వాంగ్మయం అంతా ఋషుల యొక్క సృష్టి. అలాంటి ఋషులను స్మరించుకోవటం ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కూడా పంచ రుణాల్ని తీర్చుకోవాలి అని శాస్త్రం చెప్తుంది. మాతృణం, పితృణం, ఆచార్య రుణం, దైవ రుణం, ఋషి రుణం. ఋషి రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? రుణం అంటే వాళ్ళు చేసినటువంటి కృషికి, సేవకి బదులు తీర్చుకోవటం. ఎలా? ఆ వాంగ్మయాన్ని అభ్యసించడం, పఠించడం ద్వారా మనం వారికి కృతజ్ఞతలు తెలపడం, ఆ ఋషి రుణం నుంచి విముక్తి పొందడం. అయితే ఋషులు అనేక మంది ఉన్నారు కాబట్టి ఆ ఋషులకు ప్రతినిధులుగా సప్తర్షులను చెప్పుకుంటాం. ఆకాశంలో సప్తర్షి మండలాన్ని మనం దర్శించవచ్చు. ఈ సప్తర్షుల్ని ఒక శ్లోకం రూపంలో తెలుసుకుందాం. కశ్యపోత్రి భరద్వాజాః విశ్వామిత్రోథ గౌతమః వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మృతాః. కశ్యపోత్రి భరద్వాజాః. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు. విశ్వామిత్రోథ గౌతమః. విశ్వామిత్రుడు, గౌతముడు. వసిష్ఠో జమదగ్నిశ్చ. వసిష్ఠుడు, జమదగ్ని. సప్తైతే ఋషయః స్మృతాః. ఈ 7 మంది సప్తర్షులను స్మరించుకోవటం. ఇవాళ మనం అలా స్మరించుకోవడం శ్రేష్టం, శుభదాయకం. కశ్యపుడు ప్రజాపతులలో ప్రధానమైనటువంటి వాడు. కశ్యపుడికి అదితి వల్ల ఆదిత్యులు జన్మించారు. ఆదిత్యులు సూర్యవంశానికి మూలపురుషులు. ఆ సూర్యవంశంలోని వ్యక్తులే ఇక్ష్వాకుడు. ఆయన పేరు మీదుగా ఇక్ష్వాకు వంశం. రఘుమహారాజు. ఆ రఘువు మూలంగా రఘువంశం. ఆ వంశానికి చెందినటువంటి వాడే శ్రీరామచంద్రుడు. అలాగే దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు జన్మించారు. కద్రువకు కాద్రువేయులు, వాసుకి, అనంతుడు, తక్షకుడు లాంటి నాగులు జన్మించారు. అలాగే వినత వల్ల గరుత్మంతుడు, అనూరుడు జన్మించారు. అదితికి కశ్యపుడికే శ్రీమన్నారాయణుడు వామనావతారంగా జన్మించడం జరిగింది. ఆ కశ్యపుడి యొక్క కుమారుడే వివస్వత మనువు. ఆయన పేరు మీదుగానే వైవస్వత మన్వంతరే అంట. అలాగే అత్రి మహర్షి. ఈయన బ్రహ్మమానస పుత్రుడు. ఈయన భార్య అనసూయ. త్రిమూర్తుల అనుగ్రహంతో వీరికి సోమ, దూర్వాస, దత్తాత్రేయులు ఆ త్రిమూర్తి స్వరూపాలే ఆ రూపంలో జన్మించడం జరిగింది. సీతారాములకు అరణ్యవాసంలో ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు, అభయమొసంగినటువంటి వారు అత్రి, అనసూయలు. అలాగే భరద్వాజుడు సీతారాములకు చిత్రకూట పర్వతానికి దారి చూపినటువంటి వాడు. ఘృతాచి కారణంగా ద్రోణుడి జన్మకు కారణభూతుడైన వాడు. ద్రోణుడు మనకు తెలుసు, పాండవులకు, కౌరవులకు విద్య నేర్పినటువంటి గురువు. ఆ ద్రోణుడి తండ్రి భరద్వాజుడు. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడికి అస్త్రశస్త్రాలను సంగినటువంటి వాడు. త్రిశంకు స్వర్గాన్ని సృష్టించినటువంటి వాడు. తన తపస్సును భంగం చేయడానికి వచ్చినటువంటి మేనకతో కలిసి శకుంతలకు జన్మనిచ్చినటువంటి వాడు. గౌతమ మహర్షి
బ్రహ్మహత్యాపాతక పరిహారార్థం గోదావరి నదిని భూమికి తెచ్చినటువంటి వాడు. ఆయన పేరు మీదుగానే గోదావరికి గౌతమి అని పేరు. గౌతముడి భార్య అహల్య. అహల్యను శిలవు కమ్మని శపించినటువంటి వాడు. ఆ శ్రీరాముడి పాదధూళి వల్ల ఆ శిల మళ్ళీ అహల్య కావడం మనకు తెలిసిన విషయమే. వశిష్ఠుడు ఇక్ష్వాకుల కులగురువు. శ్రీరామచంద్రుడికి యోగ వాసిష్టాన్ని, దీన్ని వశిష్ఠ గీత అంటాం. ఎలా అయితే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతను ప్రబోధించాడో అలా వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి వశిష్ఠ గీతను బోధించడం జరిగింది. వశిష్ఠుడి భార్య అరుంధతి. ఆకాశంలో అరుంధతి నక్షత్రం అంటాం. ఈ వశిష్ఠుడి యజ్ఞాలకు మెచ్చి ఇంద్రుడు కామధేనువు పుత్రికైన నందినిని ప్రసాదించడం జరిగింది. ఆ నందిని కోసమే విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి వైరం రావడం, విశ్వామిత్రుడు రాజర్షి బ్రహ్మర్షి కావడం తెలిసిన విషయాలే. జమదగ్ని భృగువంశానికి చెందినటువంటి వాడు. పరశురాముడికి తండ్రి. భార్య అయినటువంటి రేణుకను ఆమె ఒక సందర్భంలో చిత్రరథుడనే రాజు తన భార్యతో కలిసి జలక్రీడలాడేటప్పుడు ఒక్క నిమిషం ఆమె మనసు పరవశమవుతుంది. తన పాతివ్రత్యానికి లోపం జరుగుతుంది. ఫలితంగా ఆమెను శిరచ్ఛేదం చేయమని చెప్పటం, జమదగ్ని కొడుకు అయినటువంటి పరశురాముడు పరశుతో ఆమె తలను ఖండించడం, మళ్ళీ ఆ జమదగ్ని వరం వల్ల రేణుక పునర్జీవితురాలు కావడం మనకు తెలిసిన విషయాలే. మిత్రులారా, ఈ సప్తర్షులకు సంబంధించిన విషయాలు రామాయణంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రామాయణాన్ని అభ్యసిస్తే కూడా ఆ సప్తర్షులను మనం తలుచుకున్నట్లే అవుతుంది. మిత్రులారా, ఇవాళ ఆ సప్తర్షులను స్మరించుకోవడం వల్ల మనకు సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తూ శుభం భూయాత్. హరి ఓం తత్సత్.